రజతోత్సవ సభకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతుంది. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 20న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభకు సర్వం సిద్ధం చేస్తోంది ఆ పార్టీ. సభ ఏర్పాట్లలో ఆ పార్టీ అధినాయకత్వం బిజీగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇటు పార్టీ శ్రేణులతో పాటు అటు ప్రజానికంలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ నిర్వహణను స్వయం పార్టీ అధినేత కేసీఆర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు లక్షలాదిగా జనాలను తరలించాలనే లక్ష్యంతో ఆ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో బీఆర్ఎస్ కు చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలోనే ఈ సభను వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా రోజుల పాటు ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటూ వచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు 5-6 మాసాలుగా మళ్లీ జనాల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినాయకత్వం రజతోత్సవ సభ నిర్వహణకు వరంగల్ను ఎంపిక చేయడంతో ముఖ్య నేతల్లో క్యాడర్లో ఉత్సాహం పుట్టుకొచ్చింది. పార్టీకి పునరుత్తేజం తీసుకువచ్చే లక్ష్యంతో అధినాయకత్వ రజతోత్సవ సభను నిర్వహిస్తుందనేది నిర్వివాదాంశం. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనాలను తరలించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఎల్కతుర్తిలో నిర్వహిస్తుండటంతో ఈ 3 జిల్లాల నుంచి అత్యధికంగా జనాలను తరలించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో 2 మార్లు భేటీ అయ్యారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను మళ్లీ కలుపుకొని పోయేందుకు సభకు ఆహ్వానించారు. పార్టీలో యాక్టివ్ లీడర్లను గుర్తించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఆహ్వానం పత్రికను అందజేయడం, పార్టీ కేడర్కు మహిళా నేతలు బొట్టు పెడుతూ సభకు ఆహ్వానించడం వంటి కార్యక్రమాలను గ్రామాన నిర్వహించారు. అయితే అక్కడక్కడ నేతల మధ్య విభేదాలు కూడా పొడిచూపుతుండడం, సమన్వయ లోపం వంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తుండడంతో అధినేత వారితో ఫోన్లో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. అంతిమంగా సభ సక్సెస్ చేయడంలో తమ పాత్ర ఉందని నిరూపించుకునేందుకే క్యాడర్ నేతలు ఆరాటపడుతున్నారనే చెప్పాలి. రజతోత్సవ సభకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోంది. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 20న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించి తలపెట్టిన రజతోత్సవ సభకు సర్వం సిద్ధం చేస్తోంది పార్టీ. సభ ఏర్పాట్లలో ఆ పార్టీ అధినాయకత్వం బిజీగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇటు పార్టీ శ్రేణులతో పాటు అటు ప్రజానికంలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.
బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ నిర్వహణను స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు లక్షలాదిగా జనాలను తరలించాలనే లక్ష్యంతో ఆ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది. రజతోత్సవ సభకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోంది. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 20న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించి తలపెట్టిన సర్వం సిద్ధం చేస్తుంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు కాంగ్రెస్ నుండి ప్రవీణ్ కుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ నుండి కరాటే రాజు నాయక్ గారు. హలో సార్, నమస్తే ఇద్దరికి. సార్ ఫస్ట్ ప్రవీణ్ గారు, సార్ మీకే. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం కోల్పోయాక ఫస్ట్ పెడుతున్న సభ ఇది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ బాగుపడుతుంది అనుకున్నారేమో, కానీ నాయకులు కార్యకర్తలు ఈరోజు చాలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో మండల స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడానికి ఇప్పుడు రజతోత్సవ సభ అని చెప్పి రాష్ట్ర నాయకత్వం ముందుకు వస్తుందండి. ఎందుకంటే 2001లో మొదలైనటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ గారి నివాసంలో మొదలైనటువంటి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకొని ఆనాటి పరిస్థితుల పరంగా తెలంగాణ కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఒక ఉద్యమ పార్టీగా రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించింది. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలనుకుంటే ఓకే, కేసీఆర్ తో పాటు మిగతా రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఇలా ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలంగాణ కోసం కంకణం కట్టుకొని తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్ళి ఆ నాటి ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిపోయిందంటే ఈరోజు 10 తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు చాలా అద్భుతమైనటువంటి పాలన ఉంటుంది. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ పౌరులకి, తెలంగాణ విద్యార్థులకి లాభం జరుగుతుంది. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన రాష్ట్రంలో, మన స్వరాష్ట్రంలో, మన పాలనలో మనకి లాభం జరుగుతుంది. మనకు ఇప్పటి వరకు జరగని సంక్షేమాలు కావచ్చు, మనకు ఇప్పటి వరకు లోటైనటువంటి సమస్యలు కూడా మనకి ఈ రోజు ముందుకెళ్తాయని అనుకుంటే అది చాలా నిరాశగా మిగిలిపోవడం అనేది ఈ 10 సంవత్సరాలలో మనం చూడడం జరిగింది. బిఆర్ఎస్ పాలనలో ఈరోజు సామాన్యులే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఒక రాజకీయంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ రోజు బిఆర్ఎస్ గా ఉన్నటువంటి
పార్టీలో చాలా నష్టపోయి కనుమరుగైన పరిస్థితులు ఈ రోజు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులకి తెలియాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఏ రాజకీయ పార్టీలోనైనా పార్టీలో ఉన్న నాయకులను గుర్తించి ఈ రోజు వారికి అవకాశాలు ఇస్తూ ఉండాలి అంతే తప్పించి కేసీఆర్ గారి విధానం ఎట్లా ఉండదు అంటే, నాకు అవసరం ఉన్నంత వరకే నేను అవతల వాళ్ళని చూసుకుంటా, నా అవసరం తీరిందంటే వాళ్ళు ఇక్కడే పోయినా నాకు అనవసరం అన్నటువంటి ధోరణి మనకి 10 సంవత్సరాల్లో చాలా స్పష్టంగా కనిపించడం జరిగింది. సో ఇప్పుడు ఇది రాజ్యోత్సవం అని చెప్పుకోవాలా, విద్యార్థుల బలిదానాలు లేకుంటే నాయకులను మోసం చేసి లేకుంటే ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసుకొని ఇంకో రాజకీయ పార్టీలో ఉండకూడదు అన్నట్టు తెలుగుదేశము ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకొని ఒక చక్రవర్తి లాగా నేను పరిపాలన చేయాలనుకున్నటువంటి నిరంకుశత్వ పాలన చేయాలనుకోవడం కేసీఆర్ కి ఓటమికి ప్రధాన కారణంగా మేము భావించడం జరుగుతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కావచ్చు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రైట్ సార్. సార్ రాజు నాయక్ గారు, అయితే ఈ సభలో కేసీఆర్ ఎలాంటి ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు, అంటే ఏ అంశాలపైన మాట్లాడే అవకాశం ఉందంటారు? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మా పార్టీ 25 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు అహర్నిశలు కృషి చేసి ఏదో 1969లో 369 మందిని కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వరాష్ట్రమే ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు కొరకు చివరికి చావు అంచులకు కూడా చావు నోట్లో తలకాయ పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి కేసీఆర్ గారు. అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులు యూనివర్సిటీ భగ్గుం అని చెప్పేసి విద్యార్థి ఉద్యమకారులు కానీ ఉద్యోగులు కానీ సబ్బండ వర్గాలు కూడా కార్మిక కర్షక వర్గాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో టిఆర్ఎస్ తో కలిసి పనిచేసినటువంటి ఆ పరిస్థితి ఆనాడు చూసినాం మనం. ఇప్పుడు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎంతైతే అహర్నిశలు కృషి చేసినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపుకు నడిపించి, అంటే దేశంలోనే తెలంగాణ ద బెస్ట్ అని అనిపించే విధంగా ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశానికే అన్నదాతగా మారినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోనే నంబర్ 1 జిఎస్డిపి, జిడిపి, అదే విధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ గా ముందుకు తీసుకెళ్ళినటువంటి రాష్ట్రం. ఏదైతే దొంగ మాటలు, దొంగ హామీలు, దొంగ అబద్ధపు ప్రచారాలు, దొంగ ఓట్లు, దేవుళ్ల పైన ఓట్లు, జనాలను ఏ రకంగా మాయ మాటలు చెప్పి ఏమార్చి వారి దగ్గర ఓట్లు తీసుకొని గద్దెనెక్కిన తర్వాత తెలంగాణ పల్లెలు కూనరిల్లినాయి. తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు. చెరువులో చేపలు అల్లాడుతా ఉన్నాయి. ప్రజలు సబ్బండ వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముదిరాజులు, చాకలీలు, ఏ కుల వృత్తి వాళ్ళకి ఏవైతే మాటలు చెప్పారో అన్ని మాటలు కూడా పటాపంచలైపోయినాయి. తెలంగాణ పల్లె రోధిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తోటి. ఈ రోజు ఆనాడు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి పెద్దమామ లాగా ప్రతి పేద బిడ్డకు కుటుంబంలో పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు పంపించి నేరుగా అకౌంట్ లో వారం రోజులలో వచ్చే పరిస్థితి. ఏ రైతు ఏ అకారణంగా చేతనన్నా ఏ రకంగానన్నా చనిపోతే రైతు బంధు పేరిట ఆ ఇంటి ఇల్లు రోడ్డు పైన పడకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి ఆ కుటుంబానికి సాయం అందించే విధంగా ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా విధంగా ఆ రైతు కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్ లేదు. ఈ రోజు ఏది తీసుకున్నా, మీరు ఏ ఆసుపత్రి తీసుకున్నా కూనరిల్లుతున్నాయి. ఎక్కడా కూడా నూతన బెడ్లు పెట్టలేదు, ఏ నూతన హాస్పిటల్ నిర్మించలేదు, నూతన కళాశాలలు రాలేదు. గురుకులాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు గురుకులాల్లో చదివినటువంటి మాలావత్ పూర్ణ ఈ దేశంలో అత్యున్నత శిఖరమైనటువంటి, ప్రపంచంలోని అత్యున్నత శిఖరమైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కి దేశ త్రివర్ణ పథకాన్ని, తెలంగాణ పథకాన్ని ఆకాశాన్ని అంటిస్తే ఈ రోజు గురుకులాల్లో చదువుతున్నటువంటి 58 మంది విద్యార్థులు పాడెనెక్కిరు. ఆ రోజు ఆకాశాన్ని ఎక్కి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కితే ఈ రోజు పాడెనెక్కినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు రేపు రాయబోయే ముందు వీళ్ళ కాళ్ళ కింద భూకంపాలు కదులుతున్నాయి. ఒక్క రజతోత్సవ సభ చేయబోతున్నాయి. ప్రజలందరూ కూడా ఎడ్ల బండి మీద, పాతకాలంలో చూసిన నేను ఏదైనా జాతర ఉంటే పల్లెటూర్ల నుంచి ఎడ్ల బండి, లేకపోతే నడుచుకుంటా పాదయాత్రగా, లేకపోతే పాటలు పాడుకుంటూ, లేకపోతే గుంపులుగా సమూహాలుగా ఆ రకంగా పండుగల మాదిరిగా పోతా ఉన్నారు. ఈరోజు రజోత్సవ సభకు తెలంగాణ వైపుల నలువైపుల పల్లె కదిలింది, పట్టణం కదిలింది, యువత కదిలింది, పారిశ్రామికవేత్తలు కదిలిర్రు, పరిశ్రమలు కదులుతున్న పరిశ్రమలు పనిచేస్తున్న కార్మికులు కదిలిర్రు, విద్యార్థులు కదిలిర్రు, నిరుద్యోగులు కదిలిర్రు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి
ఉన్నటువంటి ఈ నియంతృత్వ నిరంకుశ అదే విధంగా అబద్ధాలు అచేతన ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నించబోతుండు కేసీఆర్ గారిని నోటి ద్వారా విందాము అని చెప్పేసి ఈరోజు ఇప్పటికే 27 నాడు సభ ఉంటే ఇంకా 2-3 రోజుల ముందు నుంచే బయలుదేరిరు, సైన్యం బయలుదేరింది, ప్రజలు ప్రశ్నించబోతున్నారు. ఇది కేసీఆర్ గారి ఉగ్రసింహం. కేసీఆర్ గారి మాటలు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందో, ఏ రకంగా అయితే ఆనాడు ఈ రోజు కూడా నడుం కట్టుకోబోతున్నాడు. ఒక్క నిమిషం. రైట్ ప్రవీణ్ గారు, అయితే కాంగ్రెస్ వాళ్ళు అంటూనే ఉంటున్నారు మీరు ఈ పార్టీ గురించి భయపడుతున్నారు అనేసి. సో ఏం చెప్తారు మీరు దాని గురించి? భయపడాల్సిన అవసరం లేదండి. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ భయపడాల్సిన అవసరం లేదు. చాలా మాటలు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకి కూలిపోతుంది అన్నారు. ఈ రోజు దగ్గర 2 సంవత్సరంన్నర కాలం పూర్తి చేసుకున్నాం విజయవంతంగా. అప్పులు మీదేసి మాకు ఇచ్చారు. అప్పులతో మేము కుంపటి లాంటి అప్పులతోనే మేము మొదలు పెట్టిన పాలనలో కూడా ఒక్కొక్కటి అధిగమిస్తూ అన్ని రకాలుగా సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, ఇటు విద్యా వ్యవస్థని, అటు క్రీడా రంగాన్ని అన్ని రకాలుగా సమపాలన చేస్తూ ప్రభుత్వం అనేది ముందుకెళ్తుంది. ఇప్పుడు రాజు అన్న నాకు చాలా సన్నిహితుడే, కాకపోతే గడ్డం పెంచడం వల్ల మర్చిపోయి ఉంటారు, గుర్తుపట్టలేకపోవచ్చు. అన్న చాలా ఉద్యమకారుడు, ఉస్మానియా ఉద్యమకారుడు. అన్నకు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ కేసీఆర్ గారిని చాలా దగ్గరుండి చూశారు. కాకపోతే కేసీఆర్ లాంటి వ్యక్తి నుంచి ఎంతమంది రాజకీయ నాయకులు ఈ రోజు అదే బిఆర్ఎస్ పాలనలో ఎంతమంది బలైపోయారో అనేది కూడా అన్నకు తెలిసే ఉంటుంది. ఈ రోజు మాట్లాడలేకపోవచ్చు ఆ పార్టీలో ఉండి. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క నాయకుడికి, పార్టీ కోసం కష్టపడ్డ వారికి, ఈ రోజు ఇండియా అనే అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలకి కోదండరాం కావచ్చు, మిగతా సిపిఐ ఇచ్చిన మాటకు కట్టుబడి సీట్లు కేటాయిస్తూ నామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశం ఇస్తూ యువతకి బల్మూరి వెంకట గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కావచ్చు, దయాకర్ రావు గారికి. నేను అనేది ఏంటంటే పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అన్యాయం చెయ్యదు అని ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో దాదాపు 4 గ్యారెంటీలను పూర్తి చేయడం జరిగింది. మహాలక్ష్మి అవ్వచ్చు, 500 సిలిండర్ అవ్వచ్చు, 200 ఫ్రీ యూనిటీ అవ్వచ్చు, ఇలాంటి ఇంకా ఉన్నాయి. తులం బంగారం హామీ అనేది ప్రకటనలో ఎలక్షన్ సమయంలో నాయకులు చెప్పడం జరిగింది. స్కూటీ ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని చెప్పడం జరిగింది. 100% ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపు ఆ మిగతా హామీలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల అప్పులకి వడ్డీలు కడుతూ ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన సందర్భంలో కొన్ని హామీలని మెల్లమెల్లగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా ఈరోజు రిక్రూట్మెంట్ కూడా అన్ని విభాగాలలో ఇప్పుడు ఆర్టీసీలో 3300 పోస్టులు కావచ్చు, మిగతా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, మళ్ళీ మిగతా గ్రూప్ 1 అవకాశాలు కూడా రాష్ట్ర నిరుద్యోగ యువతకి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. అలాగే ఆరోగ్య శాఖలో కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నిర్మిస్తే బాగుండేది. కాకపోతే ఎంతో బాగున్నటువంటి సెక్రటరియట్ నిర్మించారు. ప్రజాభవన్ అని చెప్పుకున్నటువంటి అది నిర్మించడం, కాకపోతే అదే ఆసుపత్రులు నిర్మిస్తే బాగుండేది. నిర్మిస్తా అని చెప్పడం జరిగింది. అదే గచ్చిబౌలిలో ఉన్నటువంటి టీమ్స్ లో కూడా ఎటువంటి కేవలం పేరుకే ఉండి ఎటువంటి విధులు లేకుండా ఎంతో మంది ప్రజలు ఆరోగ్యంగా ఇబ్బందులు, పేద ప్రజలు ఇబ్బంది కలిగి గాంధీ ఉస్మానియా మీద చాలా ఒత్తిడి పెరిగింది. వాటిని అన్నిటినీ ఈ రోజు పరిష్కారం చూపడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అందుకే ఈ రోజు మనం ఉస్మానియా కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో కూడా ఈ రోజు ప్రభుత్వం శంకుస్థాపన చేసుకొని అతి త్వరలో ప్రజలకు సేవలు అందించడానికి తన యొక్క ప్రభుత్వం ముందుకు వచ్చి చేయబోతుంది. అదేవిధంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో కూడా రజతోత్సవం చెప్పుకుంటుంది. కానీ ముందుగా అందులో ఉన్న నాయకులకి ఒక స్థానం కల్పించి కేవలం పార్టీలో నలుగురే కాకుండా ప్రతి ఒక్క నాయకుడికి సరైన అవకాశాలు కల్పించి పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఒక సముచిత స్థానం కల్పించి ముందుకెళ్లాలని కోరుకుంటాను. ఏ రాజకీయ పార్టీలోనైనా ఏ రాజకీయ నాయకుడికైనా సమయమైనటువంటి రాజు గారు చెప్పండి సార్. అయితే వరంగల్లో ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు కదా, దానికి కారణాలు ఏంటంటారు? అలాగే ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? ఏర్పాట్లు కూడా ఎలా జరుగుతున్నాయి?
నేనేమంటున్నానంటే ఏర్పాట్లు చాలా చకచకా జరుగుతున్నాయి. జిల్లాకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నుండి కింద ఉన్నటువంటి గ్రామీణ స్థాయి వరకు కార్యకర్తలందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం మళ్ళీ ఇంకొకసారి భారతదేశం యొక్క చూపు ఈ భారీ బహిరంగ సభ వైపు తిరిగే విధంగా. ఈ భారీ బహిరంగ సభ అంటే ఆషామాషి భారీ బహిరంగ సభ కాదండి. పార్టీకి సంబంధించినటువంటి 25 ఏళ్ల ప్రస్థానము. 25 ఏళ్ల నాటు ఆనాడు కూడా ఏమన్నారంటే ఒకడే ఉన్నాడు పిసికేస్తే పోతాడు, కేసీఆర్ ఎంత, కేసీఆర్ లెక్క ఎంత, ఈ పార్టీ ఉంటుందా పోతుందా అయితే వరంగల్లో మెయిన్ గా రీజన్ ఏంటి? అక్కడే సభ ఏర్పాటు చేయడానికి వరంగల్నే ఎందుకు తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఎక్కడో ఒక ప్రతి చోట కేసీఆర్ గారి భారీ బహిరంగ సభలు ఫలాని దగ్గర ఇక్కడ అక్కడ అనేం లేదండి. మాకు కలిసి వచ్చినటువంటి ప్రాంతము చాలా సార్లు అక్కడ మేము భారీ బహిరంగ సభలు విజయవంతం చేసినాం. కరీంనగర్ కానీ, మహబూబ్ నగర్ కానీ, వరంగల్ కానీ, మేము ఖమ్మం కానీ, ఎక్కడ తీసుకున్న తెలంగాణలో ఏ ప్రాంతం ఏ పల్లెలో తీసుకున్నా మేము మా యొక్క భారీ బహిరంగ సభలు భారతదేశంలోనే ఒక గొప్పగా చేసినటువంటి భారీ బహిరంగ సభల ద్వారా గొప్పగా సందేశం ఇచ్చినటువంటి చరిత్ర మా టిఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. నేనేమంటున్నానంటే అక్కడ ఆ ప్రాంతము మాకు మంచిగా అనుకూలంగా ఉండడము, అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ను కలిసి రావడం, మా గతంలో కూడా అక్కడ ఆ ప్రాంతంలో కార్యక్రమాలు ఏది తీసుకున్నా కూడా శుభం, అంటే అక్కడి నుంచి విజయకేతనం చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఆ యొక్క మార్కుతో పాటు అక్కడ ఇంకా ఆ కార్యక్రమాన్ని ఆ దిశను అక్కడి నుంచి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చేసిర్రు. ఇది నేనేమంటున్నా అంటే ఏ ప్రాంతంలో చేసినా ఎక్కడ చేసినా కేసీఆర్ గారికి చూడడానికి, కేసీఆర్ గారు మాట్లాడేదానికి, తెలంగాణ పడుతున్నటువంటి బాధను గోసను వినడానికి, కేసీఆర్ గారి మాటల రూపంలో మళ్ళీ ఒక ఉద్యమకారుడి మాటల రూపంలో వినడానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తా ఉన్నారు. జనాలందరూ కూడా ఎడ్ల బండ్లు కట్టుకొని చాలా రకరకాలుగా పాదయాత్రలతో, ఎడ్ల బండ్లతో, ఇంత పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు కదా, మరి జనాలు అసలు ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా 25 లక్షల మార్కును ఈజీగా దాటిపోతామండి. ఆ రోజు రోడ్లన్నీ దిగ్బంధం అవుతాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ ఏదైతే ఎల్కతుర్తి ఉందో ఎల్కతుర్తి వరకు కూడా రోడ్లన్నీ కూడా కళకళలాడిపోతాయి, నిండిపోతాయి. 25 లక్షల మంది ఇంకా పెరుగుతూనే ఉంటారు కానీ తగ్గే ప్రసక్తే లేదు. 25 లక్షల మంది తెలంగాణ ప్రజలు ఆ రోజు కేసీఆర్ గారి సభను వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి అయిపోయినాయి. దాదాపు చకచక అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా చిన్న ఆటంకం జరగకుండా, చిన్న ఆటంకం లేకుండా, వచ్చే ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాలు ఏర్పాటు చేస్తున్నారు.